హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 37. ఆఫీస్లో ఉన్న సూర్య మీరా ఆలోచనలు పక్కన పెట్టి వర్క్ చేస్తున్నాడు. అది చెప్పకుండా వెళ్ళిపోతే దాని గురించి నేనెందుకు వెతుకుతాను? నేను వెతుకుతాననుకుంటుందా? ఇంపాసిబుల్. ఇక్కడ ఉన్నది సూర్య. ఇప్పటికే మాట్లాడే ఛాన్స్ దానికి ఎక్కువ ఇచ్చేసాను. అందుకే నా మీద ఎగిరెగిరి పడుతుంది. ఈసారి నుండి కొత్త సూర్యనే చూస్తుంది. మునుపటిలా గంభీరంగా ఉంటేనే దాని ఆటలు మనుగుతాయి అని కోపంగా చెప్పి మళ్ళీ వర్క్లో పడుతున్నాడు. అప్రయత్నంగా రహీం గుర్తుకు వచ్చాడు. అవును, ఈ రహీం నాకేదో చెప్పాలనుకున్నాడు ఏంటి అని నేను మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే రహీం గుర్తుకు వచ్చేసరికి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ఈసారి కూడా రహీం ఫోన్ రింగ్ అవ్వకపోకుండా నాట్ రీచబుల్ అని వస్తుంది. అనుమానంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. రహీం ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని మనసులో అనుకొని మళ్ళీ ప్రయత్నం చేయడం. ఈసారి కూడా అలానే రావడంతో రహీం ఏమై ఉంటాడు అని తన డిపార్ట్మెంట్కి ఫోన్ చేశాడు. అటు నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతూ రహీం సార్ వారం రోజుల నుంచి డ్యూటీకి రావట్లేదని ఇన్ఫామ్ చేయడంతో అదేంటి వారం రోజుల నుంచా? తన బర్త్డే అయ్యి 5 రోజులు అవుతుంది. తన బర్త్డే ఉదయమే ఏదో చెప్పాలని కంగారుగా మాట్లాడడం గుర్తుకు వచ్చింది. వారం రోజుల నుంచి రావట్లేదు అంటే మరి 5 days బ్యాంక్ నాకు రహీం కాల్ చేశారు కదా, ఎందుకు ఫోన్ చేసి ఉంటాడు అని అనుకొని వెంటనే తన నెంబర్ని ట్రేస్ చేయమన్నాడు. సూర్య పోలీస్ డిపార్ట్మెంట్తో కొంచెం పరిచయం ఉంది కాబట్టి, అది కాకుండా ఫండ్స్ అప్పుడప్పుడు ఇవ్వడంతో వెంటనే సూర్య చెప్పడంతో పోలీస్ డిపార్ట్మెంట్ రహీం సిమ్ను ట్రేస్ చేస్తుంది. కానీ అది ట్రేస్ అవ్వకపోవడంతో అదే విషయం సూర్యకి చెప్పారు. అదేంటి, ఎవరు ఫోన్ అయినా ట్రాప్ చేసి ఈజీ టెక్నాలజీ మీ దగ్గర ఉంది కదా? అటు నుండి కానిస్టేబుల్ మాట్లాడుతూ రహీం సార్ ఫోన్లో ఉన్న సిమ్ను డియాక్టివేట్ అయింది. అది యాక్టివేట్ అయితే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ట్రేస్ చేయొచ్చు. కానీ రహీం సార్ ఫోన్లో సిమ్ లేకపోవడమే ఆ నెంబర్ని ట్రేస్ చేయడం కుదరలేదు సార్ అని అనడంతో వేద ఆలోచించాడు. కానిస్టేబుల్ ఫోన్ పెట్టేసి తన సుపీరియర్కి ఫోన్ చేశాడు సూర్య. అటు నుంచి 2 రింగులకి ఫోన్ లిఫ్ట్ చేస్తున్న తన హెడ్ డిపార్ట్మెంట్ సుపీరియర్ మాట్లాడుతూ, చెప్పండి సూర్య, మీ డిపార్ట్మెంట్లో ఫోన్ చేసిన రహీం వారం రోజుల నుంచి ఎందుకు రావడం లేదు సార్ అని అడగడంతో తెలియదు, ఉన్నట్టుండి సడన్గా మానేశాడు. మాకు కూడా అంత ప్రశ్న. అప్పటికే మేము తనకి ఫోన్ ట్రాప్ చేయడానికి చాలా ప్రయత్నించాము, కానీ అది కుదరలేదు తన సిమ్ వల్ల. వెంటనే ఏదో ఆలోచించాడు. తన సిమ్ ద్వారా కాకపోయినా ఫోన్ IVR నెంబర్తో తనని ట్రేస్ చేయొచ్చు సూర్య, కాకపోతే ఆ నెంబర్ మాకు తెలియదు కదా. నాకు తెలుసు అని ఫోన్ చెప్పడం మొదలుపెట్టాడు సూర్య. ఎందుకంటే రహీంకి బర్త్డే గిఫ్ట్గా సూర్యనే ఫోన్ ఇవ్వడంతో పాటు దానికి కొంచెం హెల్ప్ అయింది. ఇదే నెంబర్, అర్జెంటుగా తను ఉన్న లొకేషన్ నాకు కావాలి అని అనడంతో వెంటనే ట్రేస్ చేసి మీకు పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అటు నుండి సూర్య. సుపీరియర్ ఉన్నట్టుండి రహీం కనిపించకపోవడం ఏంటి అని మనసులో అనుకొని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూనే వర్క్ చేసే మూడ్ లేక తన అటాచ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం యథావిధిగా ఆఫీస్ నుండి బయటకు వచ్చి తన కారులో సూర్య ఇంటికి వచ్చిన మీర కనిపించకపోవడంతో కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాజుని పగలగొట్టాడు. అది వెళుతుంటే మీలో ఒకరికి కూడా వెనక వెళ్ళాలని తెలియదా అని అక్కడ ఉన్న పని మనుషులు అడిగాడు. అది కాదు సార్, మీరే తనని పట్టించుకోవద్దు అని చెప్పారు కదా, అందుకే మేము ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. వాట్ ది హెల్, తనని పట్టించుకోవద్దంటే తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవద్దని కాదు, ఇప్పుడు దీనికి కూడా నేనే వెతకాలా అని మనసులో కోపంగా అనుకుంటూ తన కారు వేసుకొని బయలుదేరాడు. ఇప్పుడు దీన్ని ఎక్కడని వెతకాలి? ఫోన్ని ట్రాక్ చేద్దామన్నా సరే, దాని దగ్గర ఫోన్ నేనే విరగొట్టి చచ్చాను కదా అని కోపంగా అనుకుని స్టీరింగ్ని కొడుతున్నాడు. అప్రయత్నంగా తన చెవిలో గుడిగంట శబ్దం రావడంతో అప్రయత్నంగా కారు ఆపాడు. ఇది గుడికని వెళ్ళుంటుందా అని మనసులో అనుకుంటూ కార్ని యూటర్న్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళాడు సూర్య. ఉదయాన్నే ఎలా ఉందో కూడా చూసుకోకుండా గుడికి వచ్చింది మీరా. అలా ఒక స్తంభాన్ని జారబడి కనిపిస్తున్న దేవుడి వైపు చూస్తూ ఉండిపోయింది. తను కట్టుకున్న చీర పేదింటి అమ్మాయిలా కనిపించింది. ముఖాన బొట్టు లేదు, తలని చూసుకోలేదు మీరాని. ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాను. అప్రయత్నంగా గుడిలోకి వెళ్ళిన సూర్యకి ఎక్కడ మీర కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది కోపంగా అనుకుంటూ తల తిప్పి చూశాడు. ఎదురుగా ఉన్న మీరాని ఇక్కడ ఉందా అని మనసులో అనుకుంటే తను కట్టు బొట్టు వాళ్ళకని చూశాడు. మీరాని ఎప్పుడూ అలా చూడకపోవడంతో, పైగా ముఖంలో ఎలాంటి కళ లేకపోవడంతో కొంచెం అనుమానంగా తిను మీరానేనా అనిపించింది సూర్యకి. వెంటనే తన దగ్గరికి వెళ్ళి చూశాడు. ఖచ్చితంగా తను మీరానే అని తను ఉన్న దుస్థితికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. మీరా
అని ఒక్కొక్క పదాన్ని పలికిస్తుంటే తన వైపు చూసింది. అప్పటి వరకున్న తన కుర్రల జుట్టును విరబోసుకొని ముఖానికి ఎలాంటి బొట్టు లేకుండా, కనీసం తన చెవులు కూడా లేకుండా, మెడతో బోసిగా ఉండి, చేతులకి గాజు లేకుండా ఒక మెడలో సూర్య కట్టిన తాళి మాత్రమే ఉంది. వెంటనే దాన్ని తీసి చూసిన సూర్యకి ఏదో మాట్లాడబోతుంటే తన వైపు చూసి లేచి వెళ్ళిపోతుంది. తను అలా బయటకు వెళ్ళిపోవడంతో అసహనంగా అనిపించింది. తన వెంట వెళ్ళాడు సూర్య. అలా వెళ్ళిన తనని చూసి తను వెనక్కి వెళ్ళాడు. అలా నేరుగా వెళ్ళి పార్కింగ్లో సూర్య కారు ఉండడంతో వెంటనే అక్కడికి వెళ్ళి డోర్ ముందే అన్లాక్ చేయడంతో సైలెంట్గా వెళ్ళి కూర్చుంది. అప్పటి వరకు ఎటు వెళ్తుందో అని చూసిన సూర్యకి తన కారులో ఎక్కడం చూసి వెంటనే తనకి కూడా కారులో కూర్చున్నాడు. ఉదయం నుండి కాదు, అసలు నిన్నటి నుండి ఏం తినాలని కూడా లేకపోవడంతో పక్కకు తల తిప్పి చూస్తూ ఉండిపోయింది. తనతో మాట్లాడదామని చూశాడు సూర్య. కానీ తనని ఏం పట్టించుకోకుండా, అసలు సూర్యతో ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా విండో వైపు తల తిప్పి ఎదురుగా చూస్తుంది. కారు ఇంటి దగ్గర ఆగడంతో సూర్యని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. తన గదిలోకి అలా వచ్చి తన గదిలోకి వెళ్ళి నేరుగా బెడ్ మీద పడుకుంది. వెంటనే తన బయట ఉన్న తీసేసింది. తను ఎందుకు ఎలా చేస్తుందో ఒక క్షణం అర్థం కాలేదు. తను వెనకే వచ్చిన సూర్యకి, సూర్య ఎందుకు వచ్చి ఏం చేస్తున్నా, తను చేస్తున్న చర్యకి కోపం వచ్చి అడిగాడు. తన వైపు చూసింది తప్ప మాట్లాడలేదు. మీరా, నిన్ను అడుగుతున్నాను, ఏం చేస్తున్నా, ముందు పైటను వేసుకో అని అంటున్న తనని చూసి అప్పటి వరకు లేవన్నోరు అప్పుడు విప్పి, ఏమైంది సూర్య, నేను మీకు కోఆపరేట్ చేస్తున్నాను, నువ్వు నా మీద అరిచినా నీ మీద అరిచే ఓపిక నాకు లేదు, ఇదే కదా కావాలి, మా నాన్న ట్రీట్మెంట్ ఇస్తున్న ఒక్క కారణంతో నేను మాట్లాడటమే పెద్ద పాపం అయిపోయింది కదా, ఈసారి నువ్వేం చేసినా నేను తట్టుకుంటాను, నన్ను చంపేసినా సరే మౌనంగా ఉండిపోతాను, తప్ప ప్రతిఘటించను, వచ్చి నీ కోరిక తీర్చుకో రా అని తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూసి మళ్ళీ బెడ్ మీద పడింది మీరా. తన నుండి ఎలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేని సూర్యకి కొంచెం కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావే అని తన దగ్గరకు వచ్చి అంటున్న తనకు ఎలాంటి స్పందన ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం తనలో ఇంకా కోపం పెంచింది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న సూర్యని చూసి విరక్తి నవ్వుకుంది. కానీ తన కళ్ళల్లోనే కన్నీరు మాత్రం ఆగలేదు ఈసారి. ఇక్కడ ప్రభావతి గారు గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే సూర్యతో మాట్లాడాలి, మీరాని వదిలేయమని చెప్పాలి, లేదంటే తన ప్రాణానికి ఏమైనా ప్రమాదం కావచ్చు. ఇప్పుడే తన తండ్రి విషయంలో తప్పు కూడా కాదు పాపం, వెంటనే నేను సూర్యుని కలవాలి అని గట్టిగా అనుకుంది మనసులో. మరోపక్క కొత్త విషయం తెలిసేసరికి హరిత గారికి ఏం చేయాలో ఆలోచించింది. తనకంటూ ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఈసారి తన నుండి ఎవరు తప్పించుకోలేరు. మీరా, ఇంకా సూర్యుని వదిలిపోతున్నావు, నువ్వు దీనికి రెడీగా ఉండు అని మనసులో ఒక కన్నింగ్ ప్లాన్ అయితే వేసుకుంది. ఇక రుద్ర అయితే మీరా గురించి అంత వెతుకుతున్నాడు. ఎందుకే కనిపించిపోవడంతో అసహనం, కోపం. వెంటనే తన పిఏకి ఫోన్ చేసి మీరా ఎక్కడుంది, 24 గంటల్లో తెలుసుకోమని స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేశాడు. మెరుపులా వచ్చి నేను వెతుకుతున్నా సరే తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉంది, ఎక్కడున్నా సరే నేను తనని పట్టుకుంటాను, తనని మాత్రం వదలలేను అని మనసులో కోపంగా అనుకున్నాడు రుద్ర. ఆ రోజు ఏం తినకపోవడంతో అలానే పడుకొని పోయింది మీరా. మనిషి ఫ్రెష్ అయింది, రూమ్లో ఒక మూల కూర్చొనింది తప్ప సూర్య వచ్చిన ఏం పట్టించుకోవడం లేదు. తనని చూసి తనని కూడా ఏం పట్టించుకోలేదు సూర్య. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక పనిచేసే పని మనిషి ఎదురుగా వస్తున్న సూర్యకి ఎదురైంది. తనని చూసి కనుబొమ్మలు మూర్చి ఏంటి అని కొంచెం గంభీరంగా అన్నాడు. వెంటనే తన గొంతుకి భయపడిన వెంటనే తమాయించుకొని, అది సార్, మరేమో మేడం నిన్నటి నుండి ఏమీ తినలేదు అని అనడంతో, వాట్, తను తినలేదా అని కొంచెం కోపంగా అడిగాడు. లేదు సార్, తను తినకపోతే ఇప్పుడే చెప్పేది అని కోపంగా అరుస్తున్న తన గొంతుకు భయపడి, కోపడకండి సార్, మీరు ఇప్పుడు కూడా ఉదయాన్నే కాఫీ తీసుకొని వెళ్ళాను మేడంకి, తీసుకోలేదు, వద్దని కూడా చెప్పలేదు, ఎక్కడో ఆలోచిస్తూ ఉండిపోయింది అని అంటుంటే అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి సూర్యకి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు. నిజం సార్, మేడం అసలు ఎవరితోనూ మాట్లాడటం లేదు, అలా ముభావంగా ఉండిపోయారు, నాకెందుకో భయం వేసి మీరు వస్తున్నా సరే ధైర్యం తీసుకొని చెప్పాను అని అనడంతో చిన్నగా కళ్ళు ఊపి భోజనం ప్లేట్ తీసుకురా అని కోపంగా అరిచాడు తన మీద. వెంటనే అక్కడ ఉన్న టిఫిన్ ప్లేట్ తీసుకొని వచ్చి సూర్య చేతికి ఇచ్చింది. అది పట్టుకొని నేరుగా మీరా దగ్గరికి వెళ్ళాడు. బెడ్ మీద ఆలోచిస్తూ ఉంది. తన ముందు టిఫిన్ ప్లేట్ పెట్టాడు. తినమన్నట్టుగా చూపుని తిప్పుకుంది తినను అని. మీరా, నా కోపం తెప్పించొద్దు, ముందు టిఫిన్ తిను అని అనడంతో తన వైపే చూసింది మళ్ళీ.
శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. మీరా కొంచెం గద్దించాడు. అయినా సరే ఏం పట్టించుకోలేదు. ప్లేట్లో ఉన్న టిఫిన్‌ని తన నోటికి అందించాడు. అయినా తినలేదు. ముఖం తిప్పుకుంది. ఈసారి తనని 2 బుగ్గలు వత్తి పెట్టుకొని తన నోట్లో బలవంతంగా టిఫిన్ తినిపించాడు. కళ్ళల్లో నీరు కారుస్తుంది. ఆ నొప్పికి తట్టుకోలేక ఇప్పుడు నువ్వు తినకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అనడంతో కష్టంగా మిగిలింది ఆ టిఫిన్ కూడా. ఈవిల్ స్మైల్‌తో మొత్తం టిఫిన్ తినిపించాడు. శూన్యంలోకి చూస్తూ తినేసింది. ఇప్పుడు చావు అని విసురుగా వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తనతో ఒక్క మాట కూడా మాట్లాడాలని మీరాని చూసి చాలా కోపం వచ్చింది. ఇది ఎందుకు మాట్లాడటం లేదు అని మనసులో కోపంగా అనుకుంటూ ప్లేట్ అక్కడ పెట్టేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతుంటే ఎదురుగా వచ్చారు ప్రభావతి గారు. తనని చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడిచి ఎందుకొచ్చారు అన్నట్టు చూస్తుంటే, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి సూర్య అని కొంచెం గంభీరంగా అంది. నాకు టైం లేదు. ఇప్పుడు నేను అర్జెంట్‌గా వెళ్ళాలి అని తను తప్పించుకొని వెళ్ళిపోతుంటే, మీరా గురించి నీతో కొంచెం మాట్లాడాలి అని గంభీరంగా వినిపించింది. ఎప్పుడైతే తన నోటి నుండి మీరా అన్న పదం వినగానే వెంటనే ఏంటి ఇక్కడ కాదు నీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి అని అనడంతో అసహనంగా అనిపించి తన ల్యాప్‌టాప్‌ని అక్కడ ఉన్న సోఫాలో విసిరి కోపంగా ఖాళీ రూమ్ ఉండడంతో దాంట్లోకి వెళ్ళాడు. ఆ వెనకనే ప్రభావతి గారు కూడా వెళ్లారు. డోర్ దగ్గరికి వచ్చి అక్కడే కూర్చున్న సూర్య వైపు చూపు నిలిపింది. వెంటనే తన దగ్గరికి వచ్చి లాగి చెంప మీద కొట్టింది. ఆ చర్య సూర్య ఊహించలేదు కాబట్టి నానమ్మ అని కొంచెం కోపంగా అన్నాడు. అసలు నువ్వు మనిషివేనా? ఆ పిల్లని ఎందుకని అంత టార్చర్ చేస్తున్నావు అని కోపంగా అడుగుతున్న తనని చూసి మీ వరకు వచ్చేసిందా? అసలు నీకు జాలి, మానవత్వం, కరుణ అనేవి ఏమైనా ఉన్నాయా? ఎందుకురా తనని అలా టార్చర్ చేస్తున్నావు? పాపం తన నాన్న గురించి ఆ పిచ్చిదే తనని తాకట్టు పెట్టింది. అయినా నీ మనసు కరగలేదా? వెంటనే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. చెప్పురా, అసలు నువ్వు నా మనవడివి సూర్యవేనా? ఒకప్పుడు సూర్య మంచి చెడుల గురించి ఆలోచించేవాడు. ఇప్పుడు సూర్య అసలు తన స్వార్థం గురించి ఆలోచిస్తున్నాడు. కేవలం శ్రేష్ఠ గురించి కాదా? ఆ పిల్ల నువ్వు వదిలేయరా. కావలసిన శ్రేష్ఠకి నీకు పెళ్లి చేయడానికి కుటుంబం మొత్తం ఒప్పుకుంటాము. ఒక ఆడకూతురి జీవితాన్ని నాశనం చేయొద్దు ఉన్నా అని వేడుకోలుగా అంది. నేను ఎవరి జీవితాన్ని నేను నాశనం చేయలేదు అని దిక్కులు చూస్తూ అన్నాడు. అంత రెక్లెస్గా అంటున్న సూర్యని చూసి చాలా కోపం వచ్చింది ప్రభావతి గారికి. ఇంకా నీ మనసు కరగలేదా? ఎందుకు పిల్లని పెళ్లి చేసుకున్నావు? అసలు ఆ పిల్ల ఎవరో తెలుసా అని అనడంతో తను ఎవరైతే నాకేంటి అని కొంచెం కోపంగా అన్నాడు. నీకేంటి సూర్య? నీ స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచిస్తావు. అసలు ఆ పిల్ల లేకపోతే నేను అసలు ప్రాణాలతోనే ఉండేదానే కాదు అని అనడంతో కొత్త విషయం తెలుసుకునేసరికి ఆశ్చర్యంగా చూశాడు ప్రభావతి గారి వైపు. ఏం మాట్లాడుతున్నావు అని అనుమానంగా కనుబొమ్మలు ముడిచి అడుగుతుంటే గట్టిగా శ్వాస పీల్చి వదిలి అసలు ఆ రోజు నన్ను కాపాడింది మీరే. సూర్య చావు బతికిల మధ్య నన్ను అందరూ చూస్తున్నా సరే తను చూసి తట్టుకోలేక హాస్పిటల్లో చేర్పించి తనే నాకు బ్లడ్ డొనేట్ చేస్తుంది. అలాంటి అమ్మాయిని పట్టుకొని నువ్వు ఎన్ని మాటలు అంటున్నావా అని ఏడుస్తూ బతిమాలుతున్నట్లుగా అంటుంటే ఒక అడుగు వెనక్కి వేసి ఏం మాట్లాడుతున్నావు నానమ్మ? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది శ్రేష్ఠ కదా. నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది నమ్మలేక అడిగాడు సూర్య విరక్తిగా నవ్వుతూ. నీకు అది మాత్రమే తెలుసు సూర్య. మన ఫ్యామిలీకి చెప్పాలని చాలా ప్రయత్నించింది. కానీ నా దగ్గర అప్పటికే ఏ ఆధారం లేకపోవడంతో తన బంగారు గాజును తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి కట్టి వెళ్ళిపోయింది. అలాంటి మంచి అమ్మాయిని నువ్వు బాధ పెట్టావు సూర్య. ముఖం తెలియని ఈ రోజుల్లో ఒక అమ్మాయి డబ్బు సహాయం చేసి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయింది. అలాంటి మంచి అమ్మాయి నీకు ఏం ద్రోహం చేసింది సూర్య? తప్పు చేస్తున్నావు సూర్య. తనని బాధ పెట్టి తప్పు చేస్తున్నా. ఒక కూతురు ఉసురు మన కుటుంబానికి తగలకుండా ఉండదు. వెంటనే తన నానమ్మ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ కంగారుగా గొంతులో ఆ రోజు గుర్తు తెచ్చుకో. ఆ రోజు నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మీరా కాదు శ్రేష్ఠ కదా అని కంగారుగా అడుగుతున్న తనని చూసి ఇంకొకటి లాగి పెట్టి కొట్టింది. నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? ఆ రోజు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది శ్రేష్ఠ కాదు మీరా అని దగ్గర ఉన్న బంగారు గాజులు తీసి చూపించింది. అలా అడ్మిట్ చేయడానికి సాక్ష్యం ఈ బంగారు గాజు. ఆ రోజు రిసెప్షన్లో తన దగ్గర డబ్బులు లేకపోతే ఈ బంగారు గాజు రిసెప్షన్లో తాకట్టు పెట్టి నాకు ఆపరేషన్ జరిగేలా చూసింది. ఇదే ఆ బంగారు గాజు. కావలిస్తే డే టు టైం చెప్తాను, హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకో అని డే టు టైం చెప్పేసరికి తన నానమ్మ చెప్పిన విషయం సఖ్యంగా లేదు. అసలు ఇంకో కారణం కూడా ఉంది. మీరాని టార్చర్ చేయడానికి తన నానమ్మని తన బండితో యాక్సిడెంట్ అయ్యేలా చేసింది అని శ్రేష్ఠ చెప్పింది. మరి ఇదేంటి అని నమ్మశక్యంగా లేకాడు మనసులో అనుకున్నాడు. నీకు చెప్పాల్సినంత చెప్పేశాను. తను నీతో కరెక్ట్ కాదని నాకు తెలుసు సూర్య. నేను ఎంత వెర్రిదాన్ని అంటే నా ప్రాణాలు కాపాడిన అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాను. కానీ మాకు ఎవరికి చెప్పకుండా నువ్వే తనని తోడు తెచ్చుకొని పెళ్లి చేసుకున్నావు. దానికి నేను చాలా సంతోషించాను. కానీ
ఇక్కడ తనని ఏ విధంగా బాధపడుతున్నావో తెలుసుకునేసరికి గుండె పగలనంత పని అయింది. సూర్య తన అమాయకురాలు, తను ఏ తప్పు చేసి ఉండదు. నువ్వు వాళ్ళ నాన్న విషయం ఎందుకు తన దగ్గర దాచావో తెలియదు, కానీ ఆ అమ్మాయికి తీరని లోటు మిగిల్చావని మాత్రం అర్థమైంది. తనని శారీరకంగా వాడుకున్నావు, మెంటల్గా టార్చర్ చేశావు. తన నాన్న చావు విషయం తన దగ్గర దాచావు. నేను ఎవరు క్షమించరు సూర్య. లెక్క కట్టలేనంత పాపాలు చేశావు అని చీదరించుకుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతేనే తన నానమ్మని చూసి అక్కడే ఉన్న చైర్లో కూలబడిపోయాడు. నానమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసింది మీరేనా? మరి శ్రేష్ఠ ఎందుకు నాతో అలా చెప్పింది? కావాలని చెప్పిందా, లేక ఆమె మనసులో రకరకాల ప్రశ్నలు వేసుకున్నాడు. అవన్నిటికీ సమాధానాలు దొరకక పిచ్చెక్కినట్లు అనిపించింది. అప్రయత్నంగా తన చేతిలో ఉన్న మీర గాజు వైపు చూశాడు. మీరాని ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలనుకున్నాడో తన ఫోటోలన్నీ చూశాడు. అందులో ఒక ఫోటోలో ఈ గాజు ఉంది. అంటే నానమ్మని కాపాడాలని ప్రయత్నించింది మీరానా అని మనసులో అనుకుంటూ, ఏదైతే సరే ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయాలి అని అనుకుని తనే రంగాల్లోకి దిగాడు సూర్య. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే రేపు ఉదయం ఉదయం అప్డేట్ ఇవ్వడం కష్టం, ఈవినింగ్ అప్డేట్ ఉంటుంది. సరేనా?